ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరిలోని బొండాలు కోయిస్తున్నాను. అంటే ఆల్రెడీ మనం ప్రతినిత్యం కోయించేది మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బొండాలు కోయిస్తాను. అలాగే కావాల్సిన వారికి శ్రీకాకుళం లూజ్ బొండం కానీ, ఈస్ట్ గోదావరిలో లూజ్ బొండం ఇంకోటి ఒకటి ఉంటుంది, అది కానీ, లేదు బెంగళూరు తమిళనాడు కేరళ కావాలితే ఆ క్వాలిటీ పంపిస్తుంటాం. ఇది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఈ ఎండాకాలం వల్ల మొక్క తోటలు అన్నది సరిగ్గా దొరకదు. ఎందుకంటే అది 10% మాత్రమే ఉంటుంది. మిగతా 90% పెద్ద చెట్లు మీడియం చెట్లు బొండాలే ఉంటాయి. కనుక ఎవరికైనా కావాల్సి ఉంటే మీడియం చెట్లు కానీ పెద్ద చెట్లు మాత్రమే తీసుకెళ్ళండి. మొక్క తోటలు అన్నది ప్రస్తుతానికి దొరకవు. ఎందుకంటే 10% ఉన్న బొండాలు అందరికీ కావాలనుకుంటే దొరకవు కదా. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లోని కొంత మచ్చ శాతం వస్తుంది, కొంత చిన్న బొండం శాతం కూడా కలుస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు ఆర్డర్ చేయండి, పంపిస్తాను హోల్సేల్ రేట్లకే. అలాగే సీజన్ వైజ్ ఫ్రూట్స్ కూడా మీకు ఏది కావాలన్నా నాకు ఆర్డర్ చేస్తే పంపిస్తాను. ఎండలు కదా, అందరం కలిపి చెట్ల కింద కూర్చున్నాం. భోజనం కూడా ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ వర్కర్స్తో పాటు కూర్చొని. పైన పనసకాయలు చూడండి, చెట్టు పైన మనకి చేతులతో అందుతాయి. ఆ పనస చెట్ల కింద ఇలా తోటలోని భోజనం చేయడం మా వర్క్లోని అలవాటు అయిపోయింది. లోడింగ్ అయిపోతుంది, ఈ బండి హైదరాబాద్కి వెళ్తుంది. కొంత మచ్చ శాతం అన్నది చిన్న బండం శాతం అన్నది కలుస్తుంది కంపల్సరీ. ఎవరు చెప్పినా సరే ఇక్కడ పెద్దగా క్వాలిటీలు అయితే బెంగళూరు తమిళనాడు కేరళ లాగా అయితే ఉండవు. ఇక్కడ నార్మల్ రేట్లు నార్మల్ క్వాలిటీలు. కనుక ఈ ఎండాకాలం అయితే ఇలాంటి సరుకు కూడా దొరకదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి బట్టి ఉసిరి చెట్టు చూడండి, అలాగే తోటలోని చాలా వరకు ఉసిరి చెట్లు పనస చెట్లు రకరకాల చెట్లు ఉంటాయి కదా, ఇవి మనం ఈరోజు దులుపు కోస్తున్నాం. దులుపుతుంటే చూడండి ఎలా రాలుతున్నాయో. ఇవన్నీ మన వాళ్ళు ఎరుతున్నారు. చూసారు కదా ఉసిరికాయలు ఎన్నైనాయో, మొత్తం కవర్డు. లోడింగ్ అయిపోయింది, పట్టా కట్టేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.